ఆగో బస్టాండ్ల దూరంకెళ్ళి నడుచుకుంటూ వస్తున్న ఈ ఇద్దరు అవపడుతున్నారు కదా. ఇంట్లోకి ఆయన ట్రాఫిక్ ఇస్తే అయితే ఇంకోడేమో సెల్ ఫోన్ లో దొంగనట. ఇక అసలు ముచ్చట ఏందో చెప్పుకునే ముంగట ఇప్పుడు ఏమైతుందో అట్టనే చూడాలి ఫస్ట్ అయితే. అయిపాయ్ తప్పించుకపోయారా తాంబేలు బుర్రా. వాడు భుజానికి వేసుకున్న బ్యాగును బిగ్గితే పట్టుకుండు గాని బ్యాగును తీసేసి ఇడిపించుకొని పోవస్తుందన్న సంగతి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. పాపం సారుకు ఊహించని షాకిచ్చి తుర్రున జారుకుండు. నయం వెంటనే కీకలు పెడితే బస్టాండ్ బయట ఉన్న పబ్లిక్ అంతా కూడి వానికి అడ్డం తిరిగి మళ్ళా దొరకబట్టిరిట్లా. ఈసారి తప్పించుకోకుండా నడుముకాడ పాయింట్ను బిగ్గతనే పట్టుకున్నారు ఇట్లా. కాకినాడ జిల్లా సామర్లకోట ఆర్టీసీ బస్టాండ్ల బస్ ఎక్కుతున్న ఆడోళ్ల దగ్గర సెల్ ఫోన్లు కొట్టేసిండట. అక్కడ పక్కపంటే ఉన్న పోలీస్ హౌస్ పోస్ట్ కాడ ట్రాఫిక్ డ్యూటీ ఎత్తునకి ఎస్ఐ గంగారావు సార్ కాడికి పోయి సార్ ఒక దొంగోడు మా సెల్ ఫోన్ కొట్టేసిండు సార్, వాడు ఎంట పడ్డం కానీ దొరకకుండా తప్పించుకుండు, వాడు ఎంతో దూరం పోయి ఉండడు, మందులో కలిసి ఇటుటే తిరుగుతున్నట్టుండు సార్ అని చెప్పంగానే సీసీ కెమెరాలలో చూసి అనుమానాస్పదంగా అటేటే తిరుగుతున్న వీడిని దొరకబట్టి పట్టుకొస్తుంటే గిట్ల వారిపోదామని చూసిండు గాని ఎస్ఐ గారు అదృష్టం బాగుండి చేతికి చిక్కిన దొంగోడు తప్పించుకున్నట్టు తప్పించుకొని పబ్లిక్ చేయబట్టి మళ్ళా పట్టుబడ్డాడు.